నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రే విస్తి అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అవుతుంది, ఎలా చేస్తారు అనే విషయాలన్నీ మనకి లైవ్లో చూపించడానికి కేరళీయ ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు ఉన్నారు. మణిగారితో మాట్లాడదాం, వచ్చేయండి. నమస్తే మణిగారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏ ప్రాబ్లంకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అనేది చాలా చక్కగా వివరించారండి. మరి ఇప్పుడు ఈ రోజు గ్రే వస్తి అని అంటున్నారు, అంటే ఏంటి అసలు? ఇది స్పాండిలైటిస్ ఉండే వాళ్ళకి ఒట్టిగో అంటే అది తలలోకి వెళ్ళిపోద్దమ్మా. ఓకే. నరాలన్నీ పాకి తలలోకి వెళ్ళిపోయి తలనొప్పి, ఈ దవడ దాకా నొప్పి వచ్చేస్తుంది. ఇదంతా ఈ కింద పార్ట్ దాకా నొప్పి వస్తుంది. ఇవన్నీ తగ్గాలంటే దీనికి గ్రే వస్తి అని పేరు. ఆ భాగంలో నేను పెట్టి ఈ ఒక పిండితో తయారు చేసింది పెడతానమ్మా. పెట్టి దానిలో ఆయిల్ పోస్తాను, గోరువెచ్చింది. దానివల్ల ఈ నరాలన్నీ మెత్తబడి ఈ భాగం దాకా ఏ భాగంలో పెయిన్ ఉందో ఈ గూళ్ళలోను ఇదంతా బాగా తగ్గుద్ది. మనం చేసేదానికి మంచి ఫలితం ఉంటది. ఇది ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ ఒట్టిగా ఉండోళ్ళకి తల తిరిగిపోద్ది, కళ్ళు తిరుగుతాయి, తెలియదు అనమాట. ఆ కళ్ళు తిరిగింది కూడా ఇదంతా తగ్గుద్ది ఈ ట్రీట్మెంట్ వల్ల. మొత్తం కంప్లీట్ తల్లో దాకా వెళ్ళేది. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, వట్టిగో అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హెడేక్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల బాగా పనిచేస్తుంది, తగ్గిపోతుంది. అది దీని వల్ల స్పాండిలైటిస్ వల్ల పక్కటి ఎముకలు ఇవన్నీ భుజాలు అన్ని నొప్పులు వస్తాయి, బాగా నొప్పులు ఉంటాయి. అవన్నీ తగ్గుతాయి దీని వల్ల, మనం చేసే దాని వల్ల. ఓకే ఓకే. ఏ ట్రీట్మెంట్ కైనా మనం ముందు స్టార్ట్ చేసే ముందు మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటాం కాబట్టి అది స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే మణిగారు, ఆయిల్ మసాజ్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇది పెట్టమ్మా, పిండితో చేసింది పెట్టి. ఏం పిండి వాడారు దీనికి? ఇది మినప్పిండి వాడాలమ్మా దీనికి. అంటే వాతం హరించడానికి మినప్పిండితో చేయాలి. అది మినప్పిండితో తయారు చేస్తారు, చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ ట్రీట్మెంట్ చేయొచ్చమని? అవునా, ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చమ్మా. చాలా రిలీఫ్ ఉంటది, పెయిన్ తగ్గుద్ది, పక్కటి ఎముకలు కానించి ఇవన్నీ తగ్గుతాయమ్మా. దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. చేస్తే అంటే బాగా పెయిన్ ఉండోళ్ళకి ఇన్ని డేస్ అని చేస్తాము. పెయిన్ లేకపోతే ఒక 4 రోజులు 5 రోజులు చేసుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్ గా 4-5 రోజులు చేయాలా? చేయాలమ్మా. ఇది కూడా మీరు తయారు చేసుకున్న ఆయిలే కదా? తయారు చేసుకున్నాను, నేను తయారు చేసుకున్నాను. కొంచెం గోరువెచ్చిగా ఉన్న ఆయిల్ లో ఒక మెత్తటి క్లాత్ ని డిప్ చేసి మధ్యలో పెట్టారు. అలా ఎంత టైం ఉంచాలి మణిగారు? ఒక 10 నిమిషాలు. అది చల్లారినాక మళ్ళీ మార్చుకుంటా ఒక 2-3 సార్లు చేస్తూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా చేయాలి. 10 మినిట్స్ పైనే. మామూలు ట్రీట్మెంట్ అయితే 1/2 అవర్ పడుతుందమ్మా. ట్రీట్మెంట్ మనం వీడియో కోసం కాబట్టి మీరు ఎలా చేసుకోవాలో చెప్తూ మనకి లైవ్ లో చూపిస్తున్నాం. ఈ ఆయిల్ మీరు ఓన్ గా తయారు చేసిందేనా? ఓన్ గా తయారు చేసిందేనమ్మా. మేము అన్ని తయారు చేసుకుంటాం. కంపెనీ తక్కువ వాడతాము. బాగా క్రిటికల్ పరిస్థితి అయితే కంపెనీది వాడతాం.
అది కొంచెం తక్కువగా ఉందనుకుంటే మన ఆయిల్తో. ఓకే. ఆయుర్వేద వైద్యం వాడాలంటే చాలా మందిలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మణిగారు. అంటే కొంచెం స్లోగా తగ్గుతుంది, ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది, అలాగే వేడి చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు. వీటిలో నిజమేంటి అంటారు మణిగారు? ఇది స్లోగానే పనిచేస్తుందమ్మా, కానీ పర్మనెంట్ ఉంటది. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ ఏదో తాత్కాలికంగా తగ్గుతూ ఉంటది, మళ్ళా వస్తూ ఉంటది. ఇది ఏం చేస్తుందంటే నిదానంగా ఈ రోజు రాదు. నిజం చెప్పాలంటే రిజల్ట్ మనకి ఇది రిజల్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అమ్మాయికి పెయిన్ ఉందనుకోండి, ఈ పేషెంట్ కి ఆ పెయిన్ ఉండే అమ్మాయికి 4-5 రోజులు పడుతుంది దీని రిజల్ట్ తెలియాలంటే తగ్గడానికి. ఇవాళ చేసింది మనం 4 రోజులు టైం పడుతుంది. 4 రోజుల తర్వాత కానీ ఈమెకి ఎలా ఉందో తెలియదు. అందుకని స్లోగా ఉంటది. ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అప్పుడు వేసుకుంటే టాబ్లెట్ అప్పుడప్పుడే తెలిసిపోద్ది అమ్మా, వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించదు, మళ్ళీ వేసుకుంటా ఉంటారు. దాని మూలంగా అది ఏం చేస్తుంది అంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటది. ఇది స్లోగా అయినా ఈ కండరాలన్నీ టైట్ చేస్తుంది, మళ్ళీ ఈ నొప్పులన్నీ లాగేస్తూ ఉంటది, నరాలన్నీ మెత్తబడి వాతానికి ఈ టైట్గా బిగుసుకుపోతాయి. ఇవన్నీ వాతాహారంగా ఉంటది. మళ్ళీ వాతం తగ్గించి ఈ పెయిన్స్ అన్ని చల్లగా స్లోగా తగ్గిపోతాయి, చాలా పర్మనెంట్ గా తగ్గుతాయి. స్లోగా వస్తుంది రిజల్ట్, కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకి బాగా పనిచేస్తుంది కూడా, ఇబ్బంది ఏం కలగదు. కనుక వీళ్ళు ఇది తీసుకోగలిగితే మంచి రిజల్ట్ ఉంటుందమ్మా. దీనివల్ల పక్క టెంకులు కూడా నొప్పులు వస్తాయి, బాగా చెప్పలేని ఇబ్బంది ఉన్నప్పుడు. లేడీకి అయితే ఇంకా బాగా ఇబ్బంది ఉంటుంది, చెప్పుకోలేరు. జంట అయితే చెప్పుకోగలుగుతారు, కానీ ఈ ఎదర భాగాలు ఇవన్నీ ఎక్కడ సున్నితంగా ఉంటే పెయిన్ వచ్చి అక్కడ ఆగుద్ది. మరి వేడి చేస్తుంది అని అంటారు కదా ఆయుర్వేదం అన్నట్టు మెడిసిన్ వాడితే, అది నిజమే అంటారా? మా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అదొకటి ఉంది. మళ్ళానేమో ఇంకోటి ఏంటంటే తినే పదార్థాలు కొంచెం జాగ్రత్తగా తినాలి. ఎలాగా బీరకాయ, దోస, ఇదేంటి పొట్టకాయ, ఇలాంటి వేడి తగ్గించేది పదార్థం తీసుకోవాలి ఏమన్నా ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు వేడిది నాన్ వెజ్ ఇవన్నీ తినకూడదు, వేడి పదార్థాలు మసాలాలు ఇవన్నీ తినకూడదు, చాలా తక్కువగా తినాలి. నీరు ఉండాలి, ఎక్కువ తీసుకోవాలి. నీరుండ కూరగాయలు కానీ, మళ్ళీ తినే పదార్థాల్లో నీరుతో ఉండాలి కానీ, ఫ్రూట్స్ కానీ అయినా నీరుండవి తీసుకోవాలి. ఆయిల్ అంతా తీసేసుకోవాలి, తీసేసేయాలమ్మా. ఆయిల్ అంతా తీసేసి పక్కన పెట్టేసి వాళ్ళకి నొప్పి సాయంత్రానికి కొంచెం రిలాక్స్ ఉంటది, కానీ ఒక 3 days అట్లా పడుతుంది, రిలాక్స్ అయితే వస్తుంది బాగా. ఇంకా అంతేనా మణిగారి ట్రీట్మెంట్? అవునమ్మా, ఇది పెయిన్ చేయడానికి కూడా వేరువేరుగా ఉంటుందమ్మా. దీనికి సంబంధించి ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోగలిగితే ఇది బాగా తగ్గించవచ్చు. తలకి కూడా దీనిలో భాగంగా తలకు కూడా ఉంటుందమ్మా. పైకంట ప్యాకేసి ఈ గ్రేవ్ వస్తు చేస్తే అది కూడా బాగా పనిచేస్తుంది. నేను ఈసారి చూపిస్తాను. అలాగే. ఓకే అండి, చాలా మంచి విషయాన్ని చూపించారు మణిగారు. మరి స్పాంటిలైటిస్ ఉన్నా, హెడేక్ ఉన్నా, అలాగే మొత్తం బాడీ అంతా ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఆయుర్వేదం ట్రీట్మెంట్ స్లోగా తగ్గుతుందని, వేడి చేస్తుందని ఇలాంటివి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. లేటుగా తగ్గినా కూడా మళ్ళీ రిపీటెడ్గా రాకుండా శాశ్వత పరిష్కారం అనేది ఈ ఆయుర్వేద వైద్యంలో ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాణహాని ఉండదు, మనకి బెటర్ ట్రీట్మెంట్ కూడా ఈ ఆయుర్వేదంలో ఉంటుంది. చాలా మంది కూడా ఈ ఆయుర్వేద వైద్యం మీద అవగాహన పెంచుకుంటూ ఆ ట్రీట్మెంట్ వైపు వెళుతున్నారు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. నమస్తే.